అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీదా మ్యాటర్లోకి వస్తే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. దాదాపు 12,000 థియేటర్లో రికార్డు స్థాయిలో. ఇండియాలో ఇప్పుడు దాకా ఏ సినిమా అన్ని థియేటర్లో రిలీజ్ కాలా. అదైతే ఒక తెలుగుడుగా గర్వపడాల్సిన విషయం. ఇక్కడ మనం ఒకరి గురించి ఏదో మాట్లాడితే ఒక మంచి చెడ్డ అనేది కాదు, దానికి ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసాం, ఒక వారం 10 రోజుల ముందు కూడా ఎవరు సాక్షాత్తు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు కూడా మీడియా ముందుకు వచ్చి ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకొస్తున్నాడు, ఒకసారి అల్లు అర్జున్ పేరు తీసుకొస్తున్నాడు. అంటే వాళ్ళకు ప్రభుత్వంలో ఏది ఒక మంచి చేయకపోగా ఈ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తూ ఉంటే ఈ మంచిని వాళ్ళు చెప్పినట్టు పొగడాల్సింది పోయి శాల్వాలు కప్పాల్సింది పోయి ఇవేవి చేయాల్సిన పనిలే. ఆయన అసెంబ్లీకి వచ్చి ఇంకా ప్రజలు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మంచి సలహాలు అంటూ ప్రభుత్వానికి అందించాల్సిందిగా ప్రభుత్వ పెద్దలు కూడా కోరుతున్నారు. ఇవన్నీ ఆపేసి అల్లు అర్జున్నే అనేవాళ్ళ మీరు అని చెప్పి కావాలని అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్య కావాలని సోషల్ మీడియాలో వేల కొద్దీ లక్షల కొద్దీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య కావాలని ఏదో ఉన్నట్లు అది రూట్ లెవెల్స్కి పల్లెటూరులోకి వెళ్ళే వరకు కూడా ఇద్దరి మధ్య వైషమ్యాలు రేపి ఫ్లెక్సీలు వరకు తగాద తీసే విధంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ రోజు కాకుంటే ఒక 4 నెలలు, వారమో, 10 రోజులు, ఒక సంవత్సరం దాటిన తర్వాతైనా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. ఎంత కాదన్నా అతనికి మేనమామ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎలాగో కలిసిపోయేవాళ్ళే. మధ్యలో నువ్వు నేను మా పవన్ కళ్యాణ్ గొప్ప, మా అల్లు అర్జున్ గొప్ప అని చెప్పి మనం ఊరికి ఆవులే అవుతాం. ఉండే విషయం ఉన్నట్టు చెప్పుకోవాలంటే. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్యాన్స్ మధ్య ఇంకొకటి అని కాదు, ఒక తెలుగోడుగా వాస్తవంగా చెప్పాలంటే ఒక త్రిబుల్ కావచ్చు, ఒక సలార్ మూవీ కావచ్చు, ఈ మధ్య ప్రభాస్ గారి రిలీజ్ అయినటువంటి కల్కి మూవీ కావచ్చు, రానున్న రోజుల్లో రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా దేవరా హిట్ అయింది. ఇలా ఫ్యాన్స్ ఇంకొకటి అని కాకుండా ఒక తెలుగోడుగా గర్వపడాల్సిన విషయం. వీళ్ళు టాలీవుడ్ దాటి ఇండియా లెవెల్, బాలీవుడ్ దాటి ఇంటర్నేషనల్గా అంత పేరు తెచ్చుకున్నారంటే ముందు ఆ లెవెల్లో మనోడు ఉన్నాడని చెప్పి ఫస్ట్ దాన్ని గర్వపడదాం. సినిమా హిట్ అవనండి, తర్వాత ఏదన్నా ఉంటే మనం మళ్ళీ తిట్టుకుందాం, కొట్టుకుందాం. అట్లుండాలని ఈ సినిమాని ఇక్కడ వీక్ చేసేయడాలు అవన్నీ జరగకూడదని నాకైతే ఉన్నట్టు చెప్తున్నాను వాస్తవంగా. ఈరోజు అల్లు అర్జున్ గారి సినిమా, ఇంకో రోజు దగ్గరలో రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది. ఆ రోజు రామ్ చరణ్ మూవీకి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి అటువంటి వ్యతిరేకత, వాళ్ళ మధ్య అంత వ్యతిరేకత ఏమి ఉండదు. వాళ్ళు ఓపెన్గా ఏది మాట్లాడుకోరు, ఏది గొడవల గురించి. కానీ ఫ్యాన్స్కి మధ్యలో ఇదంతా అనవసరం అని అయితే నేనైతే చెప్పాను. ఎందుకంటే సినిమా మీద అభిమానంతో ఒక కుటుంబం అక్కడికి పోయి చనిపోయినారు. అంత ఒత్తిడి, అంత తొక్కులాట అనేది ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఒక ఆంధ్రులు చెన్నైలో ఉన్నారు, ఒక తెలుగు రాష్ట్రం పొట్టి శ్రీరాములు నేతృత్వంలో అది విడిపోయిన సమయంలో ఆమర నిరాహార దీక్ష చేస్తే మనకంటూ ఒక రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత టాలీవుడ్ అంటూ ఏర్పడింది ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా. ఆ సమయం వరకు చెన్నైలో మన తెలుగు హీరోలు కావచ్చు, రామారావు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిన వాళ్ళే. ఈ రోజున మన తెలుగుడు ఆ స్థాయికి, ఆ లెవెల్లో ఎదుగుతున్నాడు. ప్రతి భారతీయుడు గుర్తిస్తున్నాడు. ఒక కేరళలో అయితే ఏమి, మొన్న అల్లు అర్జున్ గారిది ఆడియో ఫంక్షన్ పెట్టారు కదా, బీహార్లో అయితే ఏమి, ప్రతి ఒక్కరు ఒక గర్వపడాల్సిన విషయం. మా ఊడని చెప్పుకుందాం. రామ్ చరణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఒక తెలుగుడుగా ప్రతి ఒక్కరు గర్వపడాల్సిన విషయం. ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ హీరోయిన్తో హీరో గారి సన్నివేశాలు కాస్త ల్యాగ్ అనిపించింది, లైట్గా ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. కానీ సెకండ్ హాఫ్ ఎవ్రీ సీన్ ఎమోషనల్ బాండింగ్, అంటే ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. ఓవరాల్గా ఒక సినిమా అనేది 1-2 సార్లు అనేది ఖచ్చితంగా చూడవచ్చు. నా వరకు సినిమాకి 5 పాయింట్లు గాను 3.5 పాయింట్లు అయితే నేనైతే 3.50 పాయింట్లు అయితే నేను ఇవ్వగలను. ఒక తెలుగుడుగా ఉన్నట్టు మాట్లాడాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. ఎవరైనా నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే దయచేసి బూతులు అయితే పెట్టద్దు, నన్ను క్షమించండి. ధన్యవాదాలు.